దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ కొరత ఏపీలోనూ కంటిన్యూ అవుతుంది. రోజు రోజుకు గ్యాస్ కష్టాలు మరింత ముదురుతున్నాయి. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ దొరక హోటల్స్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కేవలం హోటల్స్ మాత్రమే కాక ఈ ఎఫెక్ట్ హాస్టల్స్, ప్రముఖ దేవాలయాలపై కూడా పడుతోంది. దీంతో గ్యాస్ కొరత సమస్య తీర్చేందుకు ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పయ్యావుల కేసు, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిరంతరం రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంతో మమేకమై ప్రత్యామ్నాయ మార్గాలపై సలహాలు, సూచనలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం గృహావసరాలకు ఎలాంటి కొరత లేదంటున్నారు. నిరంతరం గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్టుగా మంత్రులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ కొరత అటు ఏపీలో కూడా కంటిన్యూ అవుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి అటు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ మార్కెట్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కష్టాలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార సంస్థలు, ఏదైతే హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఏదైతే హాస్టల్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే ఏదైతే హోటల్స్ చూసుకుంటే కనుక తమ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని వారు బాధపడే పరిస్థితి ఉంది. వాడు ప్రభుత్వానికి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు ఇప్పించాలని కూడా వారు కోరుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై హై అలర్ట్ అయితే ప్రకటించింది. ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ అధికారులు నిరంతరం చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నాదెండ్ల మనోహర్, అదేవిధంగా అచ్చెన్నాయుడు, వీరు ముగ్గురు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ జరగడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ అవసరాల ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే బుక్ చేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఇచ్చే విధంగా ఉండాలి, అదే టైంలో బ్లాక్ మార్కెట్ చేయడానికి వీల్లేదు, నిరంతరం గ్యాస్ ఏజెన్సీపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏ ఏజెన్సీ దగ్గరైనా ప్రభుత్వ అధికారిని ఒకరిని బాధ్యులుగా పెడతారు. అక్కడ నిరంతరం డిస్ప్లే చేయాలి, ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, ఎన్ని డెలివరీ చేశారు, తాజా పరిస్థితి గురించి డిస్ప్లే కూడా పెట్టమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాలకు సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి ఏదైతే నిల్వలు అయితే ఉన్నాయి, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుకింగ్ సమయాన్ని పెంచారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పట్టణ ప్రాంతాల్లో 20 రోజుల వరకు 25 రోజులు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు పెంచడం జరిగింది. 45 రోజుల తర్వాత మాత్రమే వాళ్ళు బుక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బుక్ చేసిన తర్వాత ఏదైతే 2-3 రోజుల్లోనే గ్యాస్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు వరకు కూడా 90% ఓటీపీ ఆధారంగానే గ్యాస్ డెలివరీ చేస్తుంది. అది 100% తీసుకురావాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. నిరంతరం సమీక్షిస్తున్నారు. రేపు ఉన్నత స్థాయి సమీక్షకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిరంతరం చర్చిస్తున్నారు. రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏదైతే విజయవాడ లాంటి ప్రాంతాల్లో హోటల్స్లో కూడా మెనూను కూడా తగ్గించిన పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే పైపుడు గ్యాస్ అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంది, అది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇంకా విస్తృతంగా ఏ విధంగా రన్నింగ్లో పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులని ఆదేశాలు జారీ చేశారు. తమ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా కొంతమంది ప్రముఖులకు కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని రోజులున్నా కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించే విధంగా మానవ ప్రయత్నంగా అన్ని ప్రయత్నాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాకపోతే హోటల్స్ కావచ్చు, హోమ్ ఫుడ్స్ కావచ్చు, స్వీట్ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ తదితర ప్రాంతాల్లో బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అయితే చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా వంట చేసుకునే విధంగా కూడా కట్టెల పొయ్యిలు కావచ్చు, ఆల్టర్నేటివ్ కరెంటు పొయ్యిలు కావచ్చు వాడాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అయితే కరెంటు ఎక్కువగా వినియోగిస్తున్నందువల్ల ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. పవర్ ఉత్పత్తికి సంబంధించి ఎక్కడా కూడా లోటు లేకుండా ఏదైతే ఇప్పుడు వరకు ఎంత పవర్ యూజ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా పవర్ తయారీని కూడా పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతానికైతే సామాన్య ప్రజానీకానికైతే ఇబ్బంది లేకుండా ఉంది. కానీ హోటల్స్ కావచ్చు, కమర్షియల్ యాంగిల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.